చెడుకి తోడుగా ఎంతమంది ఉన్నా సరే అది కేవలం కాసేపటికి మాత్రమే. వాళ్ళు కాసేపే నిజాన్ని అణిచిపెట్టగలరు, ఓడించడం సాధ్యం కాదమ్మా. ఇలా చూడు తల్లి, నిజం గెలిచేంత వరకు మనం ఇలాంటివన్నీ భరించక తప్పదమ్మా. ఎన్ని భరించాలమ్మమ్మ నేను? మీరు బుల్బుల్ పరిస్థితి చూశారు కదా. మా అమ్మ అక్కడ బయట కూర్చొని ఏడుస్తోంది, కానీ నేను తనని దగ్గరకు తీసుకుని ఓదార్చలేకపోతున్నాను. నేను ఇంకా బతికే ఉన్నానని చెప్పలేకపోతున్నాను. నేను ఏర్పాటు చేసుకున్న ప్రపంచంలో నేను చాలా ఒంటరిదాన్ని అయిపోయాను, కానీ నా వాళ్ళకి దగ్గరగా ఉండి కూడా ఏమీ చేయలేక. నేను అర్థం చేసుకోగలనమ్మా. ఈ టైంలో నువ్వు మీ అమ్మని ఓదార్చలేకపోవచ్చు, కానీ మేమందరం ఉన్నాం కదా. తన్ని ఒంటరిగా వదలలేదు కదా. మేము తన కన్నీళ్లు తుడుస్తావు. అలాగే చూడమ్మా, ఇదైతే ఒక సంఘటన అంతే. ఈ ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా ఎప్పుడైనా ఏవైనా జరుగుతూనే ఉంటుంది. కానీ చూడమ్మా, ప్రపంచం అంతటితో ఆగిపోదు కదమ్మా. ఇక మన బుల్బుల్ ఉంది కదా. బుల్బుల్ అయితే చాలా ధైర్యవంతురాలు కదా ప్రజ్ఞ. చూడు, ఎంతో ధైర్యంగా తను నిన్ను కాపాడింది. అలాగే స్వయంగా చెడుని గెలవడానికి ప్రయత్నిస్తోంది తను. ఇలా చూడమ్మా, నువ్విలా డీలా పడిపోతే అప్పుడు తనెలా ధైర్యంగా ఉంటుంది? నువ్వే తన్ని గెలిపించాల్సి ఉంటుంది ప్రజ్ఞ. ధైర్యంగా ఉండు, డీలా పడిపోకు ప్రజ్ఞ. నువ్వు అస్సలొద్దు. ఎన్ని సమస్యలొచ్చినా సరే చాలా ధైర్యంగా ఉండాలి నువ్వు. భగవంతుడి మీద నమ్మకం ఉంచు. మీరిద్దరూ చాలా ధైర్యవంతులు కదమ్మా. భగవంతుడా, నా పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వు తండ్రి. ప్రవీణ్, ఏదో ఒకటి మాట్లాడు ప్రవీణ్. ఆర్ యు ఓకే? ప్రవీణ్, ఏమైంది నీకు? ప్రవీణ్, లుక్ ఎట్ మీ. ఏమైంది నీకు? అదేంటి నువ్వు వెళ్ళ తయారయ్యావు? అసలు నేనున్నాను కదా, నీ ఫ్రెండ్ని. నేను బుల్బుల్కి ఏమీ జరగనివ్వను ప్రవీణ్, ఐ ప్రామిస్ యూ. కానీ ఏదో ఒకటి మాట్లాడు. ఆలియా, థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. ఆలియా, చూసావు కదా, వీళ్ళు నన్ను బుల్బుల్ని కలవడం లేదు, తన్ని చూడనివ్వడం లేదు. ప్లీజ్, నేను తన్ని వెంటనే చూడాలి ఆలియా, ప్లీజ్. ఆలియా, తన నా మీద చాలా కోపంగా ఉంది, ఎందుకంటే నేను తన్ని బలవంతంగా కిస్ చేశాను. ఇక అందుకే తన నా మీద చాలా కోపంగా ఉండుంటుంది. ఆలియా, ప్లీజ్ నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఆలియా, ప్లీజ్ నువ్వు నాకు పని చేసి పెట్టు. నువ్వు నా తరపున వెళ్ళి బుల్బుల్కి సారీ చెప్పేసిరా ఆలియా, ప్లీజ్. ఒకవేళ నువ్వు చెప్పావంటే తను ఒప్పుకుంటుంది. ఆలియా, ఆలియా వెళ్ళు ఆలియా, తనకి సారీ చెప్పేసిరా ప్లీజ్. నేను వెళ్ళి మాట్లాడతాను ప్రవీణ్, నేను వెంటనే వెళ్ళి తనతో మాట్లాడతాను, ఓకే? నేను తనకి సారీ కూడా చెప్తాను నీ తరపున. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, కానీ నువ్వు కాస్త కంట్రోల్ చేసుకో. ఏమైంది నీకు అసలు? ఆలోచించి, ఒకవేళ తనకి తెలిసిందనుకో తను ప్రవీణ్ ఇంతగా ఏడుస్తున్నాడని, అప్పుడు తనకి ఎలా అనిపిస్తుందో తెలుసు కదా నీకు. దయచేసి కంట్రోల్ చేసుకో. తన బాధపడుతుందంటే నేను ఇంకే ఏడవను, కానీ నువ్వే తనకి నచ్చ చెప్పాలి ప్లీజ్. తనేముందో నీకు తెలుసా? ఒకవేళ నువ్వు ఇలాగే మొండి పట్టు పడితే నేను వదిలేసి వెళ్ళిపోతానంది. నేను తన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా ఆలియా. తను లేకపోతే నేను బతకలేను ఆలియా, ప్లీజ్ నువ్వు తనకి ఇప్పుడే చెప్పు ఆలియా, త్వరగా వెళ్ళు ప్లీజ్. రిలాక్స్. నేను వెళ్తాను, అలాగే తనతో మాట్లాడుతాను, ఐ ప్రామిస్ యూ ప్రవీణ్. అలాగే తనకేమీ కాదు, అన్నయ్య ఉన్నాడు, మేమందరం ఉన్నాం, ఓకే? ఆలియా, నువ్వు వెంటనే వెళ్ళి తనతో మాట్లాడు, నేను నిన్ను వేడుకుంటున్నాను ఆలియా, ప్లీజ్. జస్ట్ రిలాక్స్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,